ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదే విధముగా మే 23వ తేదీ శనివారం రోజున ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్న మీ జీవితంలో వెలుగు అనేది పూర్తిగా తగ్గిపోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. సరిగ్గా ఈరోజు రాత్రి 9:30 అవ్వకముందే మీరు బాగా ఎక్కువగా ఇష్టపడినటువంటి ఒక ప్రాణమైనటువంటి బంధాన్ని మీరు దూరం చేసుకోబోతున్నారు. మరి ఆ బంధం తగ్గిపోవడానికి, మీ నుండి దూరం కావడానికి కారణం ఏమిటో తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. అసలు ఈ రోజున రాత్రి 9:30 ఏం జరగబోతుంది, మరి అంతటి బలమైనటువంటి బంధంలో ఎందుకు ఈ విధమైనటువంటి అంటే తెలియనటువంటి ఈ యొక్క బంధానికి తెలియనటువంటి నరదృష్టి, అలాగే మీరే ఎందుకు ఇలా భద్రశత్రువులుగా మారి విడిపోయేటువంటి అంత డెసిషన్ తీసుకోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మనకు గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువు గారిది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశిచక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి అధిపతి కుజుడు. మీరు ఎవరినైనా కానీ ప్రేమిస్తే కానీ, లేదంటే ఒక బంధాన్ని నమ్మితే కానీ మీ యొక్క సర్వస్వాన్ని సైతం ధారపోస్తారనే చెప్పాలండి. పైకి మీరు ఎంత గంభీరంగా కనిపించినా లోపల మాత్రం అంటే బంధాల కోసం కాకుండా ఎంతకైనా కానీ తెగిస్తారన్నమాట. పంతాన్ని ఎప్పుడూ కూడాను మీరైతే విడిచిపెట్టరు. ఇక కానీ మీలో ఉండేటువంటి గొప్ప గుణం ఏమిటి అంటే, ఎదుటి వారిని మీకు కొంచెం మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉండేటువంటి అసమర్థత అనేది తెలియనటువంటి ఒక బాధ అనేది ఈజీగా కనిపిస్తుంది అన్నమాట. అదే మీ యొక్క అమాయకత్వం. మీరు అందరినీ కూడాను మీలాగే మంచివారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోయినప్పటికీ కూడాను అందరినీ కూడాను నా వాళ్ళే అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఎవరినైనా కానీ చాలా గుడ్డిగా నమ్మేస్తారు. సరిగ్గా నమ్మకమే ఇప్పుడు మీ యొక్క పాలిట శాపంగా మారబోతుంది. మీరు ఎవరికైతే కానీ ప్రాణంగా ఇస్తారో వారే మీ యొక్క ప్రాణాన్ని తీసేంత పని చేస్తున్నారనమాట. ముఖ్యంగా ఈ యొక్క బంధం ఒక్క రోజులో దూరం కావడం లేదు. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఈ యొక్క బంధంలో చిన్న చిన్న పొరపాట్లు అనేవి వస్తూనే ఉన్నాయి. తరచూ మీరు గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క బంధాన్ని మీరు దూరం చేసుకోవడం ఇష్టం లేక కొంచెం మీరే సర్దుకుంటూ వస్తున్నారు. అయితే ఆ యొక్క సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడాను ఈ రోజున ఏదో ఒక ఆ యొక్క బంధము అనేది మీకు అయితే తెలుసుకోబోతున్నారండి. ఆ యొక్క ప్రేమను అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క భావనతో మిమ్మల్ని మీరుగా చాలా అంటే చాలా తగ్గించుకుంటూ, మీ యొక్క విలువను కూడాను తగ్గించుకుంటూ, మీ యొక్క ప్రతి ఒక్క అంటే మీ గురించి తెలియనటువంటి వాళ్ళకు కూడాను, ఎవరికి కూడాను మీ గురించి కానీ, లేదంటే మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులను కానీ ఎవరికి కూడా చెప్పకుండా మీ యొక్క మనసులో మీరే నలిగిపోతూ వస్తున్నారు. అంత బాగుంటుందిలే అనేసి చెప్పేసి మీరు అంతా కూడాను ఆశిస్తూ ఉన్నప్పటికీ కూడాను అవతల వ్యక్తులు మాత్రం ఆ యొక్క వ్యక్తి మనసులో మీ పైన ఉండేటువంటి ద్వేషము, స్వార్థము క్రమంగా ఎక్కువైపోతుంది. మీరు మౌనంగా ఉండే కొద్దీ అంటే మౌనంగా ఉన్నప్పటికీ కూడాను వారు మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూడడం మొదలు పెడుతున్నారు. అయితే రేపటి రోజున పరాకాష్ఠకు చేరుకోబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఈ రోజున మీరు షాకింగ్ క్లైమాక్స్ అనేది ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఈ రోజున రాత్రి 9:30 ఈ యొక్క బంధము అనేది ఎలా మీ నుండి దూరం అవుతుంది అంటే, ఇది మీరు ఊహించిన ట్విస్ట్ అనమాట. మీకు అత్యంత ఆప్తమైనటువంటి మిత్రుడు ఎవరైనా కానివ్వండి, మీకు బాగా తెలిసినటువంటి స్నేహితురాలు, మీరు ఇన్నాళ్లుగా ఆదరిస్తున్నటువంటి ఒక ప్రేమ బంధం కూడాను కావచ్చు. మరి ఈ రోజున 9:30 మీరు ఒక నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నారు. ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మీ యొక్క అంటే మిమ్మల్ని వాడుకుంటున్నారని, లేదంటే మీ వెనుక గోతులు తమ్ముతున్నారని సాక్ష్యాలతో సహా మీరైతే పూర్తిగా అర్థం అవుతుందన్నమాట. వివరంగా చెప్పాలి అంటే ఈ యొక్క సమయంలో ఆ యొక్క ఫోన్ కాల్ కానీ, లేదంటే ఒకరి ద్వారా తెలుసుకునేటువంటి విషయం వల్ల కూడాను మీ మధ్య మాటల యుద్ధము అనేది అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ యొక్క వాదన ఎంతగా
ఎక్కువైపోతుంది అంటే ఇకపై మీ యొక్క ముఖము అనేది నాకు చూయించవద్దు అని చెప్పేసి ఒకరికొకరు అనుకొని ఆ యొక్క బంధానికి శాశ్వతంగా స్వస్తి పలికేటువంటి సమయం అనేది మీకు ఎదురు కాబోతుంది అనే చెప్పాలి. మరి 9:30 తర్వాత ఈ యొక్క సమయంలో మీ యొక్క జీవితంలో ఒక చేదు జ్ఞాపకంగా కూడాను అయితే మిగిలిపోబోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడాను మీరు భరిస్తూ వచ్చారు. ఈ రోజున కాకపోతే మరొక రోజైనా వారిలో మార్పు అనేది వస్తుందేమో చెప్పేసి మీరైతే బలంగా నమ్మారు. కానీ మీ యొక్క కృషికి, మీరు ఇన్ని రోజులు పడినటువంటి ఓర్పుకి వారు ఇచ్చినటువంటి విలువ మాత్రం ఏమాత్రమూ కూడా లేదని చెప్పాలి. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని అయితే కిందకి లాగాలని చెప్పేసి అయితే చూస్తూ వస్తున్నారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. దీనికి గల కారణం ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి నమ్మక ద్రోహము అయితే దీని అంతటికీ కూడా కారణం అది కేవలం డబ్బు కానీ, ఈర్ష కానీ, లేదంటే వారికంటే కూడా మీకు బాగా సెటిల్ అవుతున్నారేమో అనేసి మీకు వస్తున్నటువంటి మంచి పేరును చూసి తట్టుకోలేకపోవడం, మీరు ఎవరినైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వారి మిమ్మల్ని గుండెల మీద తన్నడం, ఇది అంతా కూడాను మీ యొక్క మనసుకు చాలా తీవ్రమైనటువంటి లోటుని మిగులుస్తుంది. అయితే ఈ వ్యక్తి మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపి మీ యొక్క మనసులో అంతా కూడాను మీ యొక్క మనసుతో కూడా ఆడుకుంటూ వస్తున్నారనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు బాధపడినటువంటి అవసరం కూడా ఏదీ లేదండి. ఎందుకంటే మీరు అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నప్పటికీ కూడాను గొప్ప వీరులు. అంటే చిన్నప్పటి నుండి కూడాను ఎన్నో రకాల బరువు బాధ్యతలను మోస్తూ కష్ట విలువలను తెలుసుకొని, అలాగే ఏ సమయంలో ఎలా సమన్వయ పాలనతో ఉండాలి, ఏ కష్టాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే మనం ఎలా నిలబడాలి అనేది కూడాను మీకు బాగా తెలుసు. కాబట్టి ప్రతి దానికి కూడాను మీరైతే కృంగిపోవడం, బాధపడడం, నిరాశపడడం ఇటువంటివి అన్నీ కూడా గడిచిపోయేటువంటి కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మీరేమీ కూడా దేనికి కూడా బాధపడవలసినటువంటి, భయపడవలసిన అవసరం అయితే లేదు. మీరు అత్యంత ప్రియమైనటువంటి బంధాలు చాలా ఎక్కువగా మీ చుట్టూనే ఉన్నాయని చెప్పేసి తెలుసుకోలేకపోతున్నారు. గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి అదే నిజమైనటువంటి బంధము అని చెప్పేసి తెలుసుకోలేక వారిని నా అని చెప్పేసి బాగా ఎక్కువగా వారిపై తెలియనటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రోజున మీరు కొన్ని ఎదురు దెబ్బలను ఫేస్ చేస్తూ ఉంటున్నారన్నమాట. కాబట్టి ఇకనైనా మీ గురించి అయితే వీరు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. అయినప్పటికీ కూడా నిజం చెప్పాలి అంటే ఒంటరితనమే చాలా గొప్పమైనటువంటి విషయం. ఒంటరిగా ఉంటేనే ఏ బాధను కూడా మనల్ని ఏది కూడా చేయలేదు. అయితే మిమ్మల్ని కలిగించేటువంటి ఆ యొక్క లాభ నష్టాలు అనేవి ఏంటి అంటే ఈ రోజున మీ యొక్క విషయాన్ని కడుపులో అంతా కూడా ఉంచుకోవడం కంటే కూడా బయటకు కక్కేయడం అయితే మేలని చెప్పుకోవాలి కదా. మరి ఆ యొక్క బంధము అనేది దూరం కావడం వల్ల కూడాను మీకు పెద్దగా నష్టము అయితే ఏది కూడా ఉండదండి. అంతా కూడా అపకారమే జరుగుతుంది. భగవంతుడు మీకు ఆ యొక్క అపకారమే చేశాడు. మీకు మరి ఈ యొక్క బంధాన్ని దూరం చేసుకోవడం కోసం అనేది ఈ రోజున కొంచెం బాధగా అయినప్పటికీ కూడా కృంగిపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. బలంగా నిలబడండి. అలాగే ఈ రోజు మీరు తప్పకుండా శ్రీమన్నారాయణుల వారి యొక్క ఆరాధన అనేది చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా తప్పనిసరిగా శ్రీహరి నామస్మరణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని అయితే ఖచ్చితంగా జపించండి. ఇక అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వామివారికి సందర్శించుకొని సంబంధించినటువంటి ఏ రూపమైన పర్వాలేదండి, దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని అయితే దర్శించండి. మీ యొక్క మనసులోనే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి నామాన్ని అయితే జపించుకుంటూ ఉండండి. మీ మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి అంతేకాకుండా ఈ రోజున మీరు అంటే ఎవరితో కూడా ఎటువంటి గొడవలు అనేవి పెట్టుకోకుండా ఒంటరిగా ఉండి పాత విషయాలను సైతం అనేవి తలుచుకుంటూ మీకు బాగా నచ్చినటువంటి ఏదైనా కానీ ప్రదేశాలకు వెళ్ళడం కానీ, లేదంటే సంగీతం వినడం కానీ, ఎవరితోనైనా కానీ బాగా నచ్చినటువంటి వ్యక్తితో కాసేపు టైం అనేది స్పెండ్ చేయడం కానీ, ఇటువంటివి అన్నీ చేయడం వల్ల కూడా మీకు అంటే ఈ యొక్క వ్యక్తులను క్షమించి విడిచేయడము, అంతా కూడా పగ అనేది పెంచుకోకుండా, పగ అనేది మిమ్మల్ని మరింత ఎక్కువగా కొరంగా తీస్తుంది కదా. కాబట్టి ఈ యొక్క బంధము అనేది మీ నుండి దూరం అవుతుంది అంటే అది దైవ బలం, దైవ సంకల్పం. కాబట్టి మీ యొక్క మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదండి. భగవంతుడు మిమ్మల్ని రక్షించాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. గడిచినటువంటి కాలము అయితే మరలా రాదు కదా. వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా మన యొక్క జీవితంలోకి రానవసరం లేదు. కాబట్టి ఈ యొక్క పరిణామం అనేది మీ యొక్క కళ్ళు అనేది తెరిపించడానికి భగవంతుడితో పాటు మీ యొక్క ప్రకృతి కూడా చేసినటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు స్వాగతించడం, ఒక కొత్త ఉదయము అనేది తర్వాత మీ యొక్క లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది కదండి. దానికోసం మీరైతే వేసి చూడండి. అంతేకాదు ఈ రోజున కొంచెం అప్రమత్తంగా కూడా ఉండడం అయితే మంచిదండి. బయటకు వెళ్ళడానికి కొంచెం అంటే ఏదైనా కానీ మీకు బాగా నచ్చినటువంటి ప్లేస్కు, అలాగే బయటకు వెళ్ళేటువంటి కాసేపు ప్రకృతి గడపడానికి ఆ యొక్క సమయాన్ని అంతా కూడా కేటాయిస్తూ ఉండండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడవచ్చును. కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి. ఇక ఈ రోజున అంతేకాదండి, ఈ రోజున మీరు బయటకు వెళ్ళే ముందు కొంచెం ఏదైనా కానీ తెలియనటువంటి వ్యక్తులతో
మీకు సంబంధించిన విషయాలు అన్నింటినీ మ్యాటర్ను ఏది కూడా షేర్ చేసుకోకండి. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మీరు తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీలో ఉండేటువంటి ధైర్యం అనేది ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క మనసు ఎంతో కూడా ఊరటను ఇచ్చే విధంగా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే ఈ రోజున మీకు ప్రయాణించవలసినటువంటి దిక్కు బాగా కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు ప్రయాణం అనేది మీకు విశేషంగా ఉంటుంది. అలాగే అదృష్టపు రంగు వచ్చేసి తెలుపు, అలాగే అదృష్టపు గులాబీ రంగులండి. ఇక ఈ రంగులు మీకు చాలా అదృష్టంగా సాధారణంగా అనిపించినప్పటికీ కూడా ఈ రంగులతో ఉన్నటువంటి దుస్తులతో మీరు బయటకు వెళ్ళడం వల్ల కూడా మీకు పనులన్నీ కూడా అనుకూలంగా జరుగునట్లుగా మీ యొక్క మనసు అంతా కూడా అనిపిస్తుందండి. ఇక అలాగే ఈ రోజున తప్పకుండా సాయంత్రం నువ్వులతో శ్రీ మహావిష్ణువు ముందు దీపాన్ని అయితే వెలిగించండి. అలాగే పచ్చ పెసలు ఉంటాయి కదండి, పచ్చ పెసలు కానీ లేదంటే ఆకుకూరలు కానీ దానంగా ఎవరికైనా కానీ ఇవ్వండి. ఇక పక్షులకు గింజలు అనేది వేయడం ఈరోజు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇక అనవసరం లేనటువంటి ఖర్చులు అయితే ఈరోజు పూర్తిగా తగ్గించుకోవడం చాలా మంచిది. ఇక ఈ రోజున ఎవరినైనా కానీ పేదలకు కానీ ఒక్కరినైనా కానీ సహాయం అనేది చేయడం వల్ల కొండంత ఫలితం అనేది మీకైతే తప్పకుండా లభిస్తుంది. అలాగే ఈ రోజున శుభ సమయం వచ్చేసండి 9:30 నుండి 11 గంటల వరకు మీ యొక్క జీవితంలో ఈరోజు ఎంతో శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్త మీకు అవసరమని చెప్పాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం అనేది కూడా చాలా మంచిది. ఇక అంతేకాదు ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు తీసుకోకుండా పని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కానీ ఏదైనా కానీ నిర్ణయం అనేది తీసుకుంటే లాభం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తే తీరుతుంది. అది చిన్న అవకాశమైనా కానీ ఒక పెద్ద అవకాశమైనా కానీ తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు తీసుకోకండి. ఏదైనా కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి మాటల్లో కొంచెం శాంతంగా ఉండడం అయితే మంచిది. ఇక ఏదైనా కానీ తొందరపాటు అనేది ఏదైనా ఒక మాట అనడం వల్ల కూడా ఎదుటి వ్యక్తుల యొక్క మనసు అనేది విరిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మనం తొందరపడి ఎటువంటి మాట అనేది మాట్లాడకండి. శాంతంగా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. చిన్న చిన్న అపార్థాలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి. కానీ మనం అనేటువంటి మాట మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. కాబట్టి ఏదైనా కానీ ఆలోచించి మాట్లాడడం మన యొక్క బంధాలను మనం నిలబెట్టుకోవడం చాలా మంచిది. ఇక అవసరం లేనటువంటి బంధాలను మనల్ని మోసం చేసినటువంటి బంధాలను భగవంతుడు మనకి దూరం చేస్తున్నటువంటి భగవంతునికి కృతజ్ఞతలు అయితే చెప్పుకోనండి. ఈ విధంగా అయితే ఈ రోజున మీరు కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ కూడాను సాయంత్రం కల్లా అంతా కూడాను మీరు నిద్రించే సమయానికి మీ యొక్క మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట.